రాహుల్ గారు ఇక్కడికి వచ్చినట్టు ప్రూఫ్ ఉంది. మనం వస్తున్నట్టు వాళ్ళకేమైనా తెలిసుండొచ్చు. అందుకే ప్లేస్ షిఫ్ట్ చేశారనుకుంటా. ఖచ్చితంగా వాళ్ళు ఈ సర్కిల్లోనే ఉంటారు. వీలైనంత తొందరగా కనిపెడదాం. ఇన్స్పెక్టర్, ఈ ఏరియాలో ఉన్న చెక్ పోస్టుల్ని అలర్ట్ చేయండి. ఫొటోస్ పంపండి. ఎస్ సార్. మేడం, రాహుల్ గారికి ఎవరైనా శత్రువులున్నారా? కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మమ్మల్ని శత్రువులుగా చూశారు గాని రాహుల్ కి పర్సనల్ గా ఎవరు శత్రువులు లేరండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. మేడం, ఇది డబ్బు గురించి జరిగిన కిడ్నాప్ అయితే ఈ పాటికే మనకి ఏదో ఒక ఫోన్ వచ్చి ఉండాలి. మనకి ఏ ఫోన్ కాలు రాలేదు కాబట్టి ఈ కిడ్నాప్ వెనుక ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటుందనిపిస్తుంది. ఇంకే ఉంటుంది కమిషనర్ గారు. రాహుల్తో నా పెళ్లి ఆపడానికి ఆ బ్రాహ్మణి చేసిన పని ఇదంతా. బ్రాహ్మణి ఇన్వాల్వ్ కాకపోయినా వేరే ఎవరైనా లేదంటే తన మనుషులతోనైనా మొత్తం ప్లాన్ చేయించుండొచ్చని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఫీలింగ్స్ కన్నా ప్రూఫ్ ముఖ్యం మేడం. అన్నిటికన్నా రాహుల్ గారిని కనిపెట్టడమే మా ఫస్ట్ టార్గెట్. ఏంటండి కనిపెట్టేది? ఎక్కడ కనిపెడతారు? మనిషి దొరుకుతాడు అనుకుంటే స్కార్ఫ్ దొరికింది. వాడి వెహికల్ కూడా ఇక్కడే ఉంది. ఒకవేళ వాడు రాహుల్ని చంపేసి ఈ ఫారెస్ట్ లోనే ఎక్కడైనా. ఇంకొక్కసారి లాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. మా రాహుల్కి ఏం కాదు, మౌనంగా ఉన్నా పర్వాలేదు. కానీ ఇలాంటి మాటలు మాత్రం అస్సలు మాట్లాడుకో. సారీ ఆంటీ. అలాంటి క్రైమ్ చేసేవాళ్ళైతే రాహుల్ని ఒక్కడనే టార్గెట్ చేసేవాళ్ళు, కానీ ఆయనతో పాటు బ్రాహ్మణ్ ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఇదంతా మనకు తెలిసిన వాళ్ళ కుట్రే అనిపిస్తుంది. పెళ్లి ఆపేసి మన పరువు మర్యాదలు నాశనం చేయడానికి చేస్తున్న పనేమో అని నాకు అనుమానంగా ఉంది. అంటే ఇదంతా చేస్తుంది సరసు చెప్పిన శత్రువా? అంటే ఆవిడికి సరస్సు గురించి తెలిసిపోయిందా? ఒకవేళ అదే నిజమైతే అన్నయ్యని ఎందుకు తీసుకెళ్లారు? మాకు తెలియని శత్రువులు ఎవరు? నా కుటుంబాన్ని టార్గెట్ చేసేంతగా ప్రతీకారం ఏంటి? అసలు వాడు ఎవరయ్యుంటారు?
ఈ వెధవల వల్ల వేసిన ప్లాన్ మిస్ఫైర్ అయింది. సరస్సులో ఉన్న బ్రాహ్మణి పెట్రోల్ పోసి మొత్తం మొత్తం నాశనం చేసింది. నాన్నకి ఈ విషయం తెలిస్తే చాలా సీరియస్ అవుతారు. ఛ! అంతా అంతా జ్యోతి వల్లే. చెప్పండి మేడం. చెప్పడం కాదే, చంపేయాలి నిన్ను. ప్రీతిని పంపించమంటే దీన్నెందుకు పంపించావు? అంటే గదిలోకి వెళ్ళింది ప్రీతి అనుకున్నాను మేడం. ఎంతో జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ మొత్తం మొత్తం నీ కన్ఫ్యూజన్ వల్ల మొత్తం స్పాయిల్ అయింది. సారీ మేడం. ఇంతకీ అక్కడ అప్డేట్స్ ఏంటి? మన వాళ్ళ వెహికల్ వికారాబాద్ ఫారెస్ట్ వైపు వెళ్తుందని తెలిసింది మేడం. వాళ్ళకెలా తెలిసింది? కొత్త కమిషనర్ చాలా తెలివైన వాడు మేడం. చాలా క్విక్ యాక్షన్ తీసుకున్నాడు. వీడియో రికార్డింగ్స్ లో మన వాళ్ళ ఫేస్ క్యాప్చర్ చేసి అన్ని స్టేషన్స్ కి పంపించారు. వాగ్దేవి గారితో కలిసి ఫారెస్ట్ కు బయలుదేరారు మేడం. ఏంటి, వాగ్దేవి కూడా వెళ్ళిందా? అవును మేడం. సరే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఏదైనా అప్డేట్ ఉంటే వెంటనే కాల్ చేయి. సరే మేడం. మేడం. ఎరా, వాళ్ళు దొరికారా? లేదు మేడం, వెతుకుతున్నాం. ఇంకా దొరక్కపోవడం ఏంట్రా? సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీరు వికారాబాద్ ఫారెస్ట్ లో ఉన్నట్టు పోలీసులకు తెలిసింది. ఆ? వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే లోపు ఆ రాహుల్ గాడు చావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళు మిస్ అవ్వడానికి వీల్లేదు. సరే మేడం. రే, మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. వాడు చచ్చిన తర్వాత నాకు కాల్ చేయి, అర్థమైందా? అలాగే మేడం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మిస్ అవ్వరు. పట్టుకొని తీరతాం మేడం. ఉంటా మేడం. రేయ్, మేడం ఫోన్ చేసి తిడుతుంది. మనం ఈ ఫారెస్ట్ లో ఉన్నట్టు పోలీసులకు తెలిసిందంట. జాగ్రత్తగా వెతకాలి. రండ్రా. రేయ్, అక్కడ ఎవరు ఉన్నారా?
అరే అదిగోరా. బ్రాహ్మణి, బ్రాహ్మణి, ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ రౌడీలు రేయ్, ఇది ఆడు కాదురా, ఆడదే. దీని తెలివితేటలు మామూలుగా లేవే. చెప్పు, పెళ్లి కొడుకు ఎక్కడున్నాడా చెప్పు. నాకు తెలియదు, నాకు తెలియదు. తెలియకుండానే వాడు షర్ట్ వేసుకుని మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నావా? ఏయ్, మర్యాదగా చెప్పు, లేదంటే నేను చంపేస్తా. అన్నా, దీనివల్ల అప్పుడు వాడు తప్పించుకున్నాడన్నా, మళ్ళీ ఇప్పుడు మిస్ అయ్యాడన్నా. రేయ్, దీన్ని చంపేయాల్సిందేరా. చెప్పు చెప్పు. ఏయ్, చెప్తావా చేస్తావా? చెప్పు. నా ప్రాణం పోయినా సరే నా రాహుల్ బాబు ఎక్కడున్నాడో చెప్పను. నాకు చావంటే భయం లేదు. చెప్పవు కదూ, చస్తావే. రేయ్, ఏసేరా. శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో జగడం జగడం జగడగరం టం జగడం జగడం జగడగరం టం జగడం జగడం జగడగరం టం జగడం జగడం టం జగడం జగడం జగడగరం టం జగడం జగడం జగడగరం టం జగడం జగడం. వదలండ్రా రాహుల్ బాబు, రేయ్, రాహుల్ బాబు. పట్టుకోరా. ఏయ్, శివ శివ శంభో శంభో శివ శంభో శివ శివ శంభో వదలరా, వదలరా. టం జగడ జగడ జగ జగ జగరం టం జగడ జగడ జగ జగ జగరం టం జగడం జగడం టం జగడ జగడ. రాహుల్ బాబు, రాయ్, రాహుల్ బాబు, ఆగరా. రాహుల్ బాబు, రాహుల్ బాబు. రక్తం వస్తుంది. పిచ్చి పట్టిందా నీకు?
నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయింటే ఏం జరిగేదో నీకు తెలుసా? అంటే మీరు పడుకున్నారని. పడుకున్నాను అంతే కదా, లేపితే వచ్చేవాడిని కదా. అంతేగాని ఒంటరిగా వేరే వనితలా ఎందుకు వచ్చావు? మీకోసం వెతుకుతున్నారు కదా బాబు, మిమ్మల్ని చూడకూడదని వాళ్ళ దృష్టి మరల్చి వాళ్ళని దూరంగా తీసుకొచ్చేస్తున్నా. మీ షర్ట్ వేసుకోవడం వల్ల మీరే నేననుకుని నా వెంట పడ్డారు. నాకేమైనా పర్లేదు బాబు, మీకేం కాకూడదు. నీకేమైనా పిచ్చా? నా గురించి అడిగితే ఎందుకు చెప్పలేదు? ఎందుకు నువ్వు చావడానికి కూడా సిద్ధపడుతున్నావు? మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మం బాబు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీకు మాత్రం నేను బ్రతికుండగా ఏ హాని జరగనివ్వను బాబు, జరగనివ్వను. కరగనంటున్నా దోసిట పట్టే ఆశలు దూసుకుపోతుంటే ఎంతో అడగననే అడవల్లే అడుగేస్తే దారియను అంటుందా కడలైనా తన కలలుగా మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం విసలను తరిమే గురునే ప్రేమంటే నువ్వే తన ఐదో తనమని నీకైదో చేదో ఉంటే నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా తానే నీ పెదవులపై చిరునవ్వై నిలిచే ప్రేమ. ఒకరికి తోడు నలుగురున్నారు, ఏం ప్రయోజనం? చేతికి చిక్కిన వాళ్ళని చంపకుండా ఆ రాహుల్ గాడి చేతిలో తన్నులు తింటారా? చిచి, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళండి, వాళ్ళని చంపి నాకు కనపడండి, లేదంటే మిమ్మల్ని నేను చంపేస్తాను. వెళ్ళండి. ఏమ్మా, చచ్చాడవాడు? లేదు నాన్న. అది చెప్పడానికే ఫోన్ చేశావా? ఇక్కడ నేనెంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలుసా? నువ్వు బయటుండి ఏం ప్రయోజనం? తప్పించుకున్నారు నాన్న. వద్దమ్మా, నాకేమీ చెప్పొద్దు. మనకు ఆ వాగ్దేవి చేసిన ద్రోహం తలుచుకో. బలం బలగంతో కాదు, బుద్ధితో దాన్ని దెబ్బ కొట్టు. ఆలోచించు. మనం కూడా వాళ్లతో ఫారెస్ట్ కి వెళ్లాల్సింది. చిన్నప్పటి నుంచి వినడమే కాని అడవి ఎలా ఉంటుందో ఎప్పుడు చూడలేదు. ఏయ్, బుద్ధుందా నీకు? వాళ్ళేమన్నా పిక్నిక్ వెళ్లారనుకుంటున్నావా? అది కాదండి, అడవి. నోర్ముయ్, ఇంకేం మాట్లాడుకో. వెళ్ళాడు, కూర్చో. వెళ్ళు. జ్యోతి. వస్తున్నా మేడం. మేడం, సార్. వద్దు. జ్యోతి, ఆ టీవీ ఆన్ చేయి. అలాగే మేడం. అబ్బా, ఆ రిమోట్ ఇటివ్వు. ఏమండి, ఏమండి, టీవీలో చూడండి.